గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. ఓకే, ఇప్పుడు మనం కొన్ని పదాలు కొన్ని అక్షరాలు నేర్చుకుందాం. ఏంటి ఆ అక్షరాలతో వచ్చే పదాలు ఏంటో అవి వాటికి ఎలా జత చేయాలో నేర్చుకుందాం. సరేనా? రైట్. ఇప్పుడు నేను ఒక అక్షరం చూపిస్తే ఆ అక్షరం పేరేంటో మీరు చెప్పాలి. ఓకేనా? ఇదేంటి చూడండి. ఏంటిది? ఏంటిది? గా. ఈ గాతో వచ్చే పదాలని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మీకు కొన్ని బొమ్మలు చూపిస్తాను. ఆ బొమ్మల పేర్లు ఏంటో చెప్పాలి నాకు. చెప్తారా? సరే. ఇది ఏ బొమ్మ? ఏంటిది? దీన్ని ఏమంట? మాట్లాడు శాన్విక. ఏంటిది? గంప బొమ్మ. తెలుసా గంప ఎలా రాయాలో? ఎలా రాయాలి? ఏ అక్షరంతో మొదలవుతుంది గంప? గా. ఏది ఎక్కడ తీయండి. గా తీసి పట్టుకో. ఒకళ్ళు ఆగండి. నువ్వు గా. ఇదేంటిది? ఇప్పుడు ఇది గమ్ అవ్వాలంటే ఏముండాలి? దీనికి యాడ్ చేయి. ఎప్పుడు గమ్ అవుతుంది? ఆ పక్కన పెట్టాలి. అటు చూపించు. గాకి సున్నా పెడితే గమ్. దాని తర్వాత ఏ అక్షరం ఉండాలి? ఉందా చూడు. ఏ అక్షరం ఉందా చూడు. పెట్టు నువ్వు. తనకి కనపడుతుంది. అటు చూపించు. ఏంటది? మొత్తం కలిపి చదవండి. గంప. పట్టుకో శాన్విక. ఇదేంటిది? ఏం బొమ్మ ఇది? చెప్పు. ఏం బొమ్మ అది? సరిగ్గా చెప్పు. గంప. రైట్. ఇప్పుడు ఇంకో బొమ్మ చూపిస్తా. ఇదేంటిది? ఏంటిది? ఏంటి? వెరీ గుడ్. మరి ఈ గంటను ఎలా రాస్తాం? ఏ అక్షరంతో మొదలవుతుంది? గాతోనైనా మొదలవుతుంది. ఇప్పుడు నేను ఒక పదాన్ని చూపిస్తాను. అదేంటో చదవండి. సరిగ్గా చూడు. ఏంటిది? ఎలా? గాక్సున్నా పెడితే గమ్ టా. గంట. ఏంటిది? గంట. దీని పేరేనా ఇది? రైట్. ఇప్పుడు ఇంకో బొమ్మ చూద్దాం. ఓకే, చూద్దామా? నెక్స్ట్ ఇదేంటిది? గంగాళం. గళ్ళంగా. ఏంటిది? గంగాళం. ఏంటిది? ఎక్కువ మొత్తంలో నీళ్లు పాలు ఏమైనా లిక్విడ్ అంతా నిల్వ చేసుకోవడానికి దీన్ని వాడతారు అనమాట. పెద్ద గిన్నె ఉంటుంది. ఇది అక్షరంతో మొదలవుతుంది. గాతోనైనా మొదలవుతుంది. చూడండి దీన్ని ఎలా రాయాలంటే ఇదిగో ఇలా. గాకి సున్నా పెడితే గమ్. గాకి దీర్ఘమిస్తే గా. లాకి సున్నా పెడితే ళం. గంగాళం. చూడండి ఇది గంగాళమేనా? గంగాళాన్ని ఇలా రాస్తారనమాట. ఓకే, ఇప్పుడు నేను కొన్ని అక్షరాలు చూపిస్తాను. ఓకే, వీటిలోంచి ఆ అక్షరం ఎక్కడుందో తీయాలి. ఫస్ట్ శాన్విక తీస్తుంది. ఏంటి అక్షరం? గా. ఎక్కడుందో చూపించి శాన్విక. వెరీ గుడ్. క్లాప్ చేయండి శాన్వికకి. వెరీ గుడ్. రైట్. గా. గాయనా ఇది. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఈ అక్షరం ఏంటిది? సరిగ్గా చూడు. ఏంటిది? నా. సాకైతే తలకట్టు కలిసి ఉండదు, నాకి తలకట్టు కలిసి ఉంటుంది. ఇప్పుడు వీటిలో నా ఎక్కడ ఉంది? తీ. నువ్వు తీ. ఏంటది? పైకి చూపించు. నా. నాయనా ఇది. వెరీ గుడ్. క్లాప్ చేయండి.
ఇదేంటిది? ఏంటిది? వా. ఇందులో అక్షరం ఎక్కడ ఉంది చూడండి. వాయనాది దేనా? రైట్. వా. క్లాప్. నెక్స్ట్ ఇదేం అక్షరం ఇది? ఏంటి? లా. లా ఎక్కడ ఉంది? అందులో లేదా? సరే, ఇంకో అక్షరం. ఇదే అక్షరం ఏంటిది? సా ఎక్కడ ఉంది చూడు. రైట్. ఏంటిది? సా. కరెక్టేనా? క్లాప్. ఇదేం అక్షరం ఇది? నువ్వు దీపా ఎక్కడ ఉంది? ఏంటిది? పైన. రైట్. క్లాప్ చేయండి. ఇదేమంటాం? దీన్ని ఏమంటాం? సున్నా. సున్నా ఎక్కడ ఉంది? వీటిలో సున్నా ఏది? మడికి మడికి చూపించుతారు. సున్నా ఏది? ఎస్. కరెక్టేనా? సున్నా కరెక్టేనా? రైట్. ఓకే. ఇటు ఇప్పుడు నేను ఈ పదాలని ఇక్కడ వేస్తున్నాను, ఆ బొమ్మల్ని కూడా అక్కడ పెడతాను. ఏంటి? వాటిలో ఆ పదానికి ఏ బొమ్మను మ్యాచ్ చేయాలో చూద్దాం. రైట్. ఏంటి? చూడండి. పట్టుకోరా. నువ్వు పట్టుకో. నువ్వు పట్టుకో. ఇప్పుడు మీరు ముగ్గురు ఏ బొమ్మకి ఏ పదమో పెట్టాలి. ఏ బొమ్మ ఎవరి దగ్గర ఉందో చూడండి. ఆగు నువ్వు. ఒక లవని ఇవ్వు, దానికి ఇవ్వు. ఏంటది? ఇదే బొమ్మ? ఏం పదం చెప్పు చెప్పు. ఈ బొమ్మ ఏంటి? పదం ఏంటి? ఈ బొమ్మ ఏం పదం? ఏం బొమ్మ? చదువు చదువు. ఏంటిది? గంగాళం. ఏంటి? గంగాళమేనా? గంగాళం. నెక్స్ట్ ఈ బొమ్మ ఏంటిది? ఏం బొమ్మ ఇది? ఏం బొమ్మ ఇది? చెప్పు. బొమ్మ ఏంటిరా ఇది? ఏం బొమ్మలా కనిపిస్తుంది ఇది? ఏం బొమ్మ ఇది? ఏం బొమ్మ ఇది? నీ చేతిలో ఏముంది చూడు. చదువు. గమ్. ఏమవుతుంది? గట్టిగా చెప్పు. అటు చూపించి చెప్పు. ఇది గంపేనా? చెప్పు. గంప. రైట్. ఏంటది? అటు చూసి చెప్పు. గంటేనాది? గా పక్కన ఏముంది? గాకు సున్నా ఉంటే ఏమంటాం దాన్ని? గమ్. తర్వాత ఏమక్షరం ఉంది? గమ్ పక్కన ఏంటి? ఇదేనా? రైట్. ఇప్పుడు మీకేం తెలిసింది? గా. ఏ అక్షరం పక్కన సున్నా ఉంటే దాన్ని ఎలా పలకాలి? గా పక్కన సున్నా ఉంటే గమ్, కా పక్కన సున్నా ఉంటే గట్టిగా చెప్పండి. గమ్. నా పక్కన సున్నా ఉంటే, తా పక్కన సున్నా ఉంటే, మా పక్కన సున్నా ఉంటే. ఓకే. ఇప్పుడు ఏ అక్షరం పక్కన సున్నా ఉంటే ఎలా పలకాలో తెలిసిందా? చూస్తున్నావా? దిక్కులు చూస్తున్నావా? గంట, గంప,
గంగాళం. ఓకే, ఓకేనా? రైట్. ఆపండి.